Hello everyone. In this video, again I'm continuing. Attitude is altitude. The rest of the lesson, it is named as Attitude is Altitude 3. And it may take one more video as I'm doing short videos. So tomorrow most probably I'll complete first lesson and then we would go with second lesson. So let me share my textbook. Yeah. In the previous video, I explained that when Nick was 13, he read a newspaper article about a disabled man and who had managed to achieve great things and helped others. ఆ తర్వాత బాగా మోటివేట్ అయ్యాడు అని చెప్పి మనం ఇక్కడ వరకు డిస్కస్ చేసాం. అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం లెసన్. I realized, means understood, why God had made us. ఇక్కడ us అంటే నిక్ అండ్ డిజేబుల్డ్ పర్సన్ ఇద్దరు అని అంటున్నాడు. Who does us refer to అని అడుగుతాడు. అప్పుడు నిక్ అండ్ ద డిజేబుల్డ్ మ్యాన్ అని రాసుకోవాలన్నమాట. I realized why God had made us like this. This అంటే disabled అని రాసుకోవాలి. To give hope to others. వేరే వాళ్ళకి నమ్మకాన్ని కలిగించడం కోసం దేవుడు మమ్మల్ని ఎలా తయారు చేశాడు? డిజేబుల్డ్గా తయారు చేశాడు. దేవుడు మమ్మల్ని వేరే వాళ్ళకి సహాయం చేయడం కోసం, నమ్మకాన్ని ఇవ్వడం కోసం డిజేబుల్డ్గా తయారు చేశాడు. ఆ ఆలోచన ఇట్ అంటే ద థాట్ దట్ గాడ్ హ్యాడ్ మేడ్ us like disabled to give hope to others అనే థాట్ ఇట్ వాస్ సో ఇన్స్పిరేషనల్ టు మీ. అది నాకు చాలా మోటివేటింగ్గా అనిపించింది. ఇట్ వాస్ సో మోటివేషనల్ దట్ ఐ డిసైడెడ్ టు యూజ్ మై లైఫ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్ అండ్ గివ్ దెమ్ ద కరేజ్ దట్ ద ఆర్టికల్ హ్యాడ్ గివెన్ మీ. ది ఆర్టికల్ హ్యాడ్ గివెన్ మీ అంటే అంత మోటివేట్ అయిపోయానంటే నాకు చాలా ఇన్స్పిరేషనల్, చాలా మోటివేషనల్గా అనిపించింది అనమాట. అండ్ దెబ్బతో హౌ డిడ్ హీ వాంట్ టు యూస్ హిజ్ లైఫ్, ఎలా వాడాలనుకున్నారంటే అండ్ హీ డిసైడెడ్ టు యూస్ హిజ్ లైఫ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్. వేరే వాళ్ళకు ఎంకరేజ్ చేయాలి నేను కూడా అని అంతగా మోటివేట్ అయ్యి అండ్ గివ్ దెమ్ కరేజ్. వాళ్ళు డిప్రెస్డ్గా ఉంటే, డిస్పెయిర్లో ఉంటే వాళ్ళకి నేను కరేజ్, ధైర్యాన్ని, బ్రావరీని ఇవ్వాలి అని చెప్పి ఆర్టికల్ నాకు ఏదైతే ధైర్యాన్ని ఇచ్చిందో, ఏదైతే కరేజ్ ఇచ్చిందో దాన్ని నేను వేరే వాళ్ళకి పంచాలి అని చెప్పి ఒక ఆలోచనకి నీకు వచ్చాడనమాట. సో ఈ పారాగ్రాఫ్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీకు రియలైజ్డ్ దట్ గాడ్ మేడ్ పీపుల్ డిజేబుల్ టు గివ్ కరేజ్ ఆర్ టు మోటివేట్ అదర్స్, టు గివ్ అదర్స్ సమ్ motivation through people who are disabled, making them achievers. That's what he expressed in this paragraph. అంటే అంటే నిక్ రియలైజ్డ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ us అంటే దెమ్, ఎవరిని, డిజేబుల్డ్ మెన్, లైక్ దిస్, లైక్ డిజేబుల్డ్, టు గివ్ హోప్ టు అదర్స్, అందరికీ నమ్మకాన్ని ఇవ్వడం కోసం. ఇట్ వాస్ సో ఇన్స్పిరేషనల్ టు మీ. అది నాకు చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. దట్ ఐ డిసైడెడ్ టు యూస్ మై లైఫ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్ అండ్ గివ్ దెమ్ కరేజ్ దట్ ది ఆర్టికల్ హ్యాడ్ గివెన్ మీ. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట ఇక్కడ. And continues to that, I decided to be thankful for what I do have, not to get angry about what I don't. I hated God once. నాకు ఈ కాళ్ళు చేతులు లేకుండా ఇచ్చినందుకు దేవుని నేను ఐ హేటెడ్ హిమ్. బట్ ఇప్పుడు నాకు అర్థమైంది కాబట్టి ఐ డిసైడెడ్ అంటే ఐ మేడ్ ఏ డెసిషన్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డూ హ్యావ్. నాకు ఏదైతే పాజిటివ్గా ఉందో దానికి నేను చాలా కృతజ్ఞుడిగా, గ్రేట్ఫుల్గా ఉంటాను. అండ్ నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్ హ్యావ్ అంటే నాకు ఏదైతే లేదో దాని గురించి నేను కోపపడకుండా, చిరాకు పడకుండా, నాకు ఏదైతే ఉందో దాంతోనే నేను సంతృప్తిగా ఉండాలి అని నేను నిర్ణయించుకున్నాను. అంటే నిక్ మేడ్ ఏ డెసిషన్ టు బి సెల్ఫ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ హీ డస్ హ్యావ్ అండ్ నాట్ టు గెట్ యాంగ్రీ ఫర్ వాట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఆర్ వాట్ హీ డజంట్ హ్యావ్ అనేది అక్కడ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. అంటనే ఐ లుక్డ్ అట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. నేను వెళ్ళి అద్దంలో చూసుకున్నాను అండ్ సెడ్, యునో వాట్ ద వరల్డ్ ఈస్ రైట్ దట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్, బట్
They will never take away the beauty of my eyes. I wanted to concentrate on something good that I had. అన్నాడు అనమాట. వెంటనే వెళ్ళి అద్దం ముందు నుంచున్నాడు. And he stood in front of a mirror and looked himself in the mirror. And looking at himself in the mirror, and he said that, what people are right that I have no arms and legs, but I cannot do anything with it as I was born as a torso. But they can never take away the beauty of my eyes. They cannot take away the beauty of my eyes. I feel my eyes are so beautiful, and I wanted to concentrate on something good that I have and never get depressed or worried about what I did not have. నాకు లేని దాని గురించి నేను ఏదో బాధపడిపోయి జీవితాన్ని నాశనం చేసుకోవటం కంటే నాకున్న దాంట్లోనే నేను మంచిని వెతుక్కోవాలి అనే ఒక నిర్ణయానికి నేను వచ్చాను అని చెప్పి నిక్ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అండ్ లెట్స్ మూవ్ ఫర్దర్. చూసినట్లయితే it's a very good passage and a beautiful passage in this lesson. Understand it thoroughly. Let's see that. I love this particular passage very well. The challenges, it means difficulties, troubles, problems, hurdles, you can call them as. Okay, the challenges in our life, the challenges in our lives are there to strengthen our convictions, beliefs, మన నమ్మకాలు. అంటే మనకి కష్టాలు అనేవి ఎందుకు వస్తాయంటే టు స్ట్రెంగ్థెన్, మనల్ని బలపరచడానికి. ఎలాంటివి? మన ఆలోచనల్ని, మన నమ్మకాలని, టు మేక్ దెమ్ స్ట్రాంగ్ ఇన్ అవర్ హార్ట్, మనలో మన నమ్మకాలని దృఢంగా చేయడం కోసం, బలంగా చేయడం కోసం అవి మనకు వస్తాయి. దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్, మన మీద దే డోంట్ సప్రెస్ అస్ డౌన్ టు ద ఎర్త్. They don't run us over. They don't overrun to make us a failure. అలా ఫెయిల్యూర్గా చేయడానికి మనకు రావంటే మన కష్టాలు అనేవి మన బలమైన దృఢమైన వ్యక్తిగా తయారు చేయడానికి, మన నమ్మకాలను బలపరచడానికే వస్తాయి తప్ప మనల్ని అణగతొక్కడానికి కాదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. In 1990, Nick won the Australian Young Citizen of the Year award for his bravery and perseverance. Perseverance means, let's say, persistence or determination. చెయ్యాలి, సాధించాలి అనే ఒక తపన. సో అందువల్ల ఆయనకి 1990లో in 1990 he got an award. ఒక అవార్డు వచ్చింది. అదేంటంటే ది ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్. ఆస్ట్రేలియాలో యంగ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎందుకు ఇచ్చారు? వై వాస్ హీ గివెన్ అంటే ఫర్ హిస్ బ్రావరీ అండ్ పర్సివరెన్స్. తనకున్నటువంటి ధైర్యానికి పట్టుదలకి ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఆయన చెప్పేది ఏంటంటే కష్టాలు అనేవి మనల్ని, మన క్యారెక్టర్ని దృఢంగా చేయడం కోసం వస్తాయి తప్ప అవి మనల్ని అణగతొక్కడానికి రావు అని ఆయన చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? సో ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్ ఆర్ దే టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్. దే ఆర్ నాట్ దేర్ టు రన్ us over, said Nick. And in 1990, Nick won the Australian Young Citizen of the Year award for his bravery and perseverance. And move to further passage. And once, it is a funny incident that happened in Nick's life. Okay. And once I was in a car and a girl at traffic light was giving me an eye. Ikkada was giving me the eye. Ante giving an eye ante look at someone with a romantic interest, especially. Ante majority of the cases. Ante ఓ వ్యక్తిని romantic interest తో చూసినట్లయితే give me an eye అని చెప్తాం. She could only see my head, so I decided to do 360 degrees spin in the 360 degrees in the car seat to freak her out, to fear her out. So scare అని అర్థం అనమాట. Her face was like, "Ooh, what is going on?" She sped off really quickly. సో మనోడు ఎక్కడికో కార్లో వెళ్తా ఉన్నాడు, డ్రైవరు క్యారియర్స్ తీసుకెళ్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఒక అమ్మాయి మనోడిని ట్రాఫిక్ లైట్స్ దగ్గర కార్ ఆగినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూసింది అనమాట. మనోడిని రొమాంటిక్ ఇంట్రెస్ట్ చూసేసరికి ఎలాగైనా సరే 360 డిగ్రీస్ ఒకసారి ఒక పల్టీ కొట్టేసి మనోడు అమ్మాయిని భయపెడదాం సరదాగా అని చెప్పి అనుకున్నాడు. అండ్ ఆర్ ఫేస్ వాజ్ లైక్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎక్స్క్లమేషన్ అనమాట. ఇది సపరేట్ వర్డ్ ఏమి కాదు అది. అండ్ ఏం జరిగింది అప్పుడు ఎప్పుడైతే చూసిందో ద గర్ల్ స్పెడ్ ఆఫ్, స్పీడ్ పాస్ట్ టెన్స్ స్పెడ్, స్పీడ్ స్పెడ్ స్పెడ్ అన్నట్టు.
సో స్పెడ్ ఆఫ్ క్విక్లీ, అక్కడి నుంచి దెబ్బసారిగా తొందరగా పారిపోయింది అని చెప్తున్నాడు అనమాట. వై డిడ్ ద గర్ల్ స్పీడ్ ఆఫ్ క్విక్లీ అని చెప్తారనమాట. స్పీడ్ ఆఫ్ క్విక్లీ అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే, సీయింగ్ ద టోర్స్ ఆఫ్ ద నేక్ ద గర్ల్ వాస్ అఫ్రైడ్ అండ్ స్పెడ్ ఆఫ్ క్విక్లీ. నిక్ యొక్క టోర్స్ చూసి భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయింది అని చెప్పి మనం అక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అండ్ ఐ వాస్ ఇన్ ఎ కార్ అండ్ ఎ గర్ల్ ఎ ట్రాఫిక్ లైట్ వాస్ గివింగ్ మీ ది ఐ and she could only see my head, so I decided to do 360-degree spin in a car to freak her out, to scare her out, to fear her out. And her face was like, woo, what's going on? She really sped off quickly. Nick began traveling the world in 2008. He went to Hawaii and met surfing master Bethany Hamilton, who had her arm bitten off by a shark when she was 12 years old. So, and he started expedition of the world. He started exploring the world. అక్కడే ఉండి ఏం చేస్తాం, వెళ్ళి 4 దేశాలు తిరిగి 4 దేశాల్లో ఉన్న ప్రజలను మనం ఎలా అయినా మోటివేట్ చేయాలి, ప్రపంచం గురించి తెలుసుకోవాలనే ఒక ఆశతోటి మనడు వరల్డ్ ట్రావెల్ని స్టార్ట్ చేస్తాడు అనమాట. ఇప్పుడు 2008లో వరల్డ్ ట్రావెల్ స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటిగా హవాయ్ ఐలాండ్కి వస్తాడు మనడు. హవాయ్ ఐలాండ్కి వచ్చినప్పుడు అక్కడ సర్ఫింగ్ నేర్పిస్తున్నట్టు ఒక సర్ఫింగ్ కోచ్ అయినటువంటి ఎవరావిడ, షీ బెథానీ హ్యామిల్టన్ అనే ఆవిడని అక్కడ కలిశాడు అనమాట. ఆవిడకి ఏమైందంటే, హర్ ఆర్మ్ వాస్ బిటన్ ఆఫ్ బై ఏ షార్క్ వెన్ షీ వాస్ 12. ఆవిడ 12 సంవత్సరాల వయసులో సర్ఫింగ్ చేస్తూ ఉండగా కొన్నిసార్లు నీళ్లలో పడిపోతూ ఉంటారు ఇంబ్యాలెన్స్ అయినప్పుడు. ఆ నీళ్ళలో పడినప్పుడు తన వన్ ఆఫ్ ది ఆర్మ్స్ ని ఒక షార్క్ వచ్చేసి కరుచింది అనమాట. అక్కడతో ఆ గోడ ఇరిగిపోయింది. అక్కడ నుంచి ఆవిడ ఒక చేత్తోనే సర్ఫింగ్ చేస్తూ ఉన్నారు. అందువల్ల అది చూశాడు, ఎలా ఒక చేత్తోనే సర్ఫింగ్ చేసే ఒక సర్ఫింగ్ కోచ్ అయినటువంటి బెథానీ హ్యామిల్టన్ ని చూశాడు. చూసి అంటున్నాడు అనమాట అప్పుడు తర్వాత, షీ వాజ్ అమేజింగ్, తను చాలా బాగా చేస్తున్నారు. వాట్ వాజ్ షీ అమేజింగ్ ఇన్ అని అడుగుతాడు. అప్పుడు ఏంటి, షీ వాజ్ అమేజింగ్ ఇన్ సర్ఫింగ్, అమేజింగ్ అట్ సర్ఫింగ్. ఆవిడ చాలా బాగా సర్ఫింగ్ సెడ్ నిక్. షీ టాట్ మీ హౌ టు సర్ఫ్. అంటే ఇక్కడ హూ ఈజ్ బెథానీ హ్యామిల్టన్ అంటే ద సర్ఫింగ్ కోచ్ ఆఫ్ నిక్ అని రాయొచ్చు, ఓకేనా, లేదంటే ద సర్ఫింగ్ మాస్టర్ ఆఫ్ నిక్ అని కూడా రాయొచ్చు. అండ్ వాట్ డిడ్ షీ టీచ్ నిక్ అంటే షీ టాట్ సర్ఫింగ్ అని రాయొచ్చు అనమాట. అండ్ ఐ వాస్ టెరిఫైడ్ ఆఫ్ ఎట్ ఫస్ట్. వై వాస్ హీ టెరిఫైడ్ అంటే, హీ వాస్ టెరిఫైడ్ ఆఫ్ ద వేవ్స్ యాజ్ హీ వాస్ సర్ఫింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ టైం సర్ఫింగ్ చేస్తాడు కాబట్టి భయం వేసింది, అమ్మో నేను పడిపోతానేమో అన్న ఫియర్ మనకు ఉందన్నమాట. బట్ వన్స్ ఐ గాట్ అప్ దేర్ ఇట్ ఫెల్ట్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అండ్ ఐ కాట్ సమ్ వేవ్స్ ప్రిటీ వెల్. బట్ వన్స్ ఐ గాట్ అప్ దేర్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అన్నారు. అంటే అక్కడికి వెళ్ళి నేను ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఆ సర్ఫింగ్ ఎక్స్పీరియన్స్ అది. అండ్ అదే కాకుండా కొన్ని వేవ్స్ను కూడా నేను చక్కగా బాగా నా బోర్డుతో చేయగలిగాను. అంటే ఇలా సర్ఫింగ్ చేసేటప్పుడు వేవ్స్ ఇలా వస్తుంటాయి కదా, దాంట్లో బోర్డులో ఇలా వెళ్తూ ఉండాలి. ఆ వేవ్ యొక్క స్పీడ్ని బట్టి వీళ్ళు చక్కగా ఆ బోర్డు మీద అటు ఇటుగా స్కిడ్ అవుతూ వెళ్తూ ఉంటారు అనమాట. వేవ్ చేస్తూ వెళ్తూ ఉంటారు దాని మీద, వాటర్ సర్ఫేస్ మీద. అలా కొన్ని వేవ్స్ని కూడా నేను చాలా బాగా పట్టుకోగలిగాను. ఇట్ వాజ్ రియల్లీ ఫెంటాస్టిక్ అని చెప్పడం జరిగింది అనమాట. అండ్ నిక్ క్విక్లీ లెర్న్ హౌ టు డూ 360-degree spin in his board, on his board. So a feat that got him on cover of the Surfer magazine within 48 hours. And 360-degree spin ante suppose for example, let me see one thing, let me do one thing. నేను ఇక్కడ సర్ఫింగ్ సంబంధించినటువంటి ఒకటి నేను మీకు చూపిస్తాను పిక్చర్ని. వాటర్ సర్ఫింగ్ చేసినప్పుడు అసలు మనకి 360-degree spin అనేది 360-degree spin అనేది ఎలా వస్తుంది అనేది మనం ఇక్కడ చూసినట్లయితే, లెట్ మీ సీ దాట్. చూసినట్లయితే one second, be there, I'll show you. Surfing లో 360-degree spin. One second.
1 second, I'll show you so that you would understand easily. I'll yeah. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ దీన్ని మనం వాటర్ సర్ఫింగ్ ఇలా చేస్తూ ఉంటారు సాధారణంగా. దిస్ ఇస్ వాటర్ సర్ఫింగ్, రైట్? ఇందులో 360 డిగ్రీ స్పిన్ చేయడం అంటే ఈ వేవ్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఈ వేవ్ ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ వేవ్ల నుంచి ఇలా కంప్లీట్ గా ఈ వేవ్ లో సర్ఫింగ్ చేస్తూ ఇలా లోపల ఇలా రావడాన్ని, ఇలా కంప్లీట్ గా ఈ వాటర్ తో పాటుగా ఒక రొటేషన్ వస్తే ఇక్కడ స్టార్ట్ అయ్యి వాటర్ తో పాటుగా ఇలా రొటేట్ అయ్యి ఇలా వాటర్ తో పాటుగా ఇలా వస్తే దీన్ని 360 డిగ్రీ స్పిన్ అంటాం. ఇలా కంప్లీట్ గా 360 డిగ్రీ స్పిన్ వాటర్ మీద చేయగలిగాడు. సాధారణంగా ఇప్పటివరకు సర్ఫింగ్ హిస్టరీలో ఎవరు చేయాలంటే దీంతో పాటు ఇలా తిన్నగా ఇట్లా వచ్చేసి ఇట్లా బయటకు తడవకుండా వచ్చిన వాళ్ళు ఉండుండొచ్చు, లేదా కొంత మేరకు ఇలా చేసి ఇక్కడ వరకు వచ్చి ఇందులో పడిపోయిన వాళ్ళు కూడా ఉండుండొచ్చు. కానీ కంప్లీట్ గా 360 డిగ్రీ స్పిన్ అనేది ఎవరు చేయాల, ఒక నిక్ తప్ప. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది చూపించడం కోసం కొంచెం వెయిట్ చేశాను. సో కాబట్టి కొంచెం ల్యాగ్ ఉండొచ్చు ఈ వీడియో, బట్ ఓపిక్గా చూడండి, అర్థమైందా? సో ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ బుక్ షేర్ చేస్తాను. ఇప్పుడు అంటే మీకు అర్థమైంది కదా, ఇక్కడ 360 డిగ్రీ స్పెండ్ చేయడం అనేది అంత చిన్న విషయం ఏమీ కాదు వాటర్లో. అయితే ఆ 360 డిగ్రీ స్పిన్ ని మనోడు నేర్చుకున్నాడు అనమాట. అలా చేశాడు. చేస్తే దట్ ఫీట్ గాట్ హిమ్ 48 అవర్స్ లో సర్ఫర్ మ్యాగజైన్ మీద తన ఫోటో రావడం జరిగింది. ద ఫీట్ అంటే దీని ఏమంటాం, ఆ జెస్చర్, ఆ ఫీట్ చేసినటువంటి గొప్ప పని ఓకేనా, సాధించింది మనోడికి రావడం జరిగింది అనమాట. ఫీట్ అంటే మనం చేసే ఆసనాలు అని కూడా అంటారు కదా, but particularly the achievement of doing the 360 degree spin got him on Surfer magazine within 48 hours. Nick on his no one has ever done it in the history of surfing, he said, but I have a very low center of gravity, so I have got pretty good balance. ఆయనకి చేతులు కాళ్ళు ఉండడం వల్ల కొంచెం ఇంబ్యాలెన్స్ గా ఉండి గ్రావిటీలోనే తొందరగా లోపల పడిపోయేవాళ్ళు, లోపల కిందకి పడిపోయేవాళ్ళు అనమాట ఎవరు మిగిలిన సర్ఫర్స్. బట్ నీకు కాళ్ళు చేతులు లేకపోవడం వల్ల, తనకు లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉండడం వల్ల ఈ 360 డిగ్రీస్ స్పెండ్ చేయడం అనేది నాకు ఈజీ అయింది, అలా నేను చేయగలిగాను అని చెప్పి అంటున్నాను. అది అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. అంటే నీకు ఎక్స్పెడిషన్ ఆఫ్ ద వరల్డ్ 2008లో స్టార్ట్ చేశాడు, హవాయి ల్యాండ్కి వెళ్ళాడు, అక్కడ అక్కడ సర్ఫింగ్ కోచ్ అయినటువంటి బెథానీ హ్యామిల్టన్ కలిశాడు. ఆవిడ ఒక ఆమ్ని 12 ఏళ్ల వయసులో ఒక షార్క్ తినేసింది, అయినా ఒక చేత్తో ఆవిడ సర్ఫింగ్ చేయడం ఆవిడ చాలా గొప్పగా నచ్చింది. అందుకనే ఇక్కడ షీ వాజ్ అమేజింగ్ అన్నాడు. ఇక్కడ షీ అంటే బెథానీ హ్యామిల్టన్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ నీకు షీ టాట్ మీ హౌ టు సర్ఫ్, ఆవిడ సర్ఫింగ్ నేర్పించారు నాకు. నేను ఫస్ట్ లో భయపడ్డాను, యాజ్ ఐ వాజ్ సర్ఫింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ ద వేవ్స్, బట్ వన్స్ ఐ గాట్ అప్ దేర్ ఇట్ ఫెల్ట్ అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ అండ్ ఐ కాట్ సమ్ వేవ్స్ ప్రెటీ వెల్. నేను చాలా బాగా కూడా చేశాను, ఫస్ట్ లో భయపడ్డాను కానీ తర్వాత బాగా చేశాను. అలాగే 360 డిగ్రీ స్పిన్ చేయడం కూడా నేను బాగా నేర్చుకున్నాను. ఆ ఫీట్ ఆ జెస్చర్ గాట్ మీ ఆన్ సర్ఫర్ మ్యాగజైన్ విత్ ఇన్ 48 hours. 48 hours లో ఆయన
సర్ఫర్ మ్యాగజైన్ తన ఫోటో కూడా రాండి. ఇప్పటి వరకు నో వన్ హ్యాస్ ఎవర్ డన్ ఇట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సర్ఫింగ్. సర్ఫింగ్ లో ఇప్పటి వరకు ఆ 360 డిగ్రీ స్పిన్ ఎవరు చేయలే. మరి హౌ కుడ్ నిక్ డూ, ఎలా చేయగలిగాడంటే, యాజ్ నిక్ హ్యాస్ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ, కాబట్టి హీ కుడ్ డూ ఇట్. ఆయన మంచి బ్యాలెన్స్ జరిగి లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ వల్ల చేయగలిగాను అని చెప్పి నిక్ చెప్పడం జరిగింది అనమాట. దట్ ఈస్ ద పాయింట్. ఆ తర్వాత మీరు చూసినట్లయితే అక్కడ he has visited different countries all over the world. Okay, the football fan was now a motivational speaker. ఇక్కడ చెప్తారన్నమాట, what is the profession of the speaker, what is Nick అని అడిగితే is a motivational speaker and has traveled over 24 countries speaking to groups of people up to 110 millions of people, maybe 1,010,000, almost 11 lakhs 12 lakhs people తో మాట్లాడారు అన్నమాట ఇక్కడ. సో 1,10,000 ఓకేనా పీపుల్ తో మాట్లాడాడు అనమాట మనోడు. ఇక్కడ చూసినట్లయితే పీపుల్, గ్రూప్స్ ఆఫ్ పీపుల్, ఎంతో మందితో మాట్లాడి ఎంతో మందిని మోటివేట్ చేశాడు అని చెప్పి మనం జరుగుతున్నాం. ఇక్కడ నుంచి కొంచెం కొత్త టెక్స్ట్ బుక్ పేజ్ మీకు షేర్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ నుంచి కొన్ని చేంజెస్ జరిగాయి. అందువల్ల కొత్త టెక్స్ట్ బుక్ పేజ్ షేర్ చేసి, అంటే అది లేదు ఎగ్జాక్ట్గా ఆన్లైన్లో కూడా అది దొరకట్లేదు, కాబట్టి నేను ఫోటో తీసి దాన్ని షేర్ చేసిన తర్వాత ఇది చెప్తాను. ఈ వీడియోలో ఇక్కడ ఆపుతాను అనమాట. అంటే ఓవరాల్గా ఈ వీడియోలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిక్ అనే వ్యక్తి ఫస్ట్లో కొంచెం చనిపోదాం అనుకున్నాడు అని కూడా చెప్పాను కదా. కానీ ఆ తర్వాత ఆ 13 ఏళ్ల వయసులో తను ఒక ఆర్టికల్ చదివిన తర్వాత, దేవుడు మమ్మల్ని కేవలం నిస్సహాయంగా ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం సాధించగలుగుతాం అనే ధైర్యాన్ని ఇవ్వడం కోసం మమ్మల్ని డిజేబుల్డ్గా సృష్టించాడు అనే విషయాన్ని అర్థం చేసుకున్నాను. అందువల్ల నాకు లేని దాని గురించి నేను బాధపడకూడదు అని నేను థ్యాంక్ఫుల్గా ఉంటానని చెప్పాను. అలాగే జీవితంలో కష్టాలు అనేవి మనల్ని దృఢంగా చేయడానికే వస్తాయి తప్ప మనల్ని అణగతొక్కేయడానికి రావు అనే విషయాన్ని అర్థం చేసుకున్నాను. అందుకనే 1990లో ఆయనకి ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత మనోడు 2008లో వరల్డ్ ఎక్స్పెడిషన్ స్టార్ట్ చేశాడు. ఒకరోజు సరదాగా వెళ్తూ ఉండగా ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఒక అమ్మాయి తనని చూసిన తర్వాత తను కొంచెం గివ్ మీ అన్ ఐ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా తనకెళ్ళి చూడడం. అలా ఇంట్రెస్టింగ్గా చూసినప్పుడు తను తను భయపెడదామని 360 డిగ్రీ స్పిన్ కార్ సీట్లో చేయడం. అలా కార్ సీట్లు చేసినప్పుడు తను భయపడిపోయి పారిపోయిందని చెప్పాడు. అలాగే 2008లో వరల్డ్ ఎక్స్పెడిషన్ స్టార్ట్ చేసిన తర్వాత హవాయ్ ఐలాండ్లో బెథానీ హ్యామిల్టన్ అనే సర్ఫింగ్ మాస్టర్ని కలిశాడు. ఆమెనే ఎందుకు చూస్ చేసుకున్నాడంటే, తనకు ఒక చెయ్యి లేకపోయినా సర్ఫింగ్ చేయడానికి చూసి ఇంప్రెస్ అయ్యి మనోడు ఆవిడని సర్ఫింగ్ మాస్టర్గా ఎంచుకోవడం జరిగింది. ఆయనకి సర్ఫింగ్ బాగా నేర్పించిన తర్వాత దాని మీద 360 డిగ్రీ స్పిన్ కూడా చేయడం చేశాడు. ఆ 360 డిగ్రీ స్పిన్ చేసినప్పుడు 48 అవర్స్లో మనోడికి దానికి సంబంధించిన మ్యాగజైన్లో మనోడి ఫోటో కూడా వచ్చింది. అది ఇప్పటి వరకు ఎవరు చేయరు. తను ఎలా చేయగలిగాడు అని అంటే, తనకి లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉండకుండా చేయగలిగానని చెప్పాను. అలాగే ఈ హ్యాస్ విజిటెడ్ డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దాదాపుగా చాలా దేశాలు తిరిగి 24 దేశాలు తిరిగాడు ఆయన. దాదాపుగా 1,10,000 అంటే దాదాపుగా కొన్ని వందల మంది ప్రజలతో మాట్లాడి ఎంతో మందిని మోటివేట్ చేస్తూ ఉన్నాడు అనేది ఈ క్లాసులో నేను చెప్పాలనుకున్నటువంటి విషయం అనమాట. సో ఇంకొక వీడియోలో ఈ లెసన్ ఎండ్ చేసిన తర్వాత మీనింగ్స్ అవి చెప్తాను. ఆ తర్వాత we move ahead with the second lesson. Very soon, most probably, I complete all the lessons in Unit 1 and I will start Unit 2. Okay? So, thank you so much. I wish you all the best. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మీరు నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, సో దట్ నా న్యూ నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ అయిన తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత గ్రామర్ కూడా చెప్తాను. And very soon I would start spoken English కూడా స్టార్ట్ చేస్తాను. So thank you so much.